హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైబీఎస్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో ఒక యూట్యూబ్ స్టార్ని కలుస్తున్నామండి. అతను ఎవరంటే కనుక మన కోనసీమలో ప్రత్యేకమైన విలేజెస్ని కానీ ప్రత్యేకంగా ఆ ఊరి యొక్క ప్రాముఖ్యత కానీ ఒక గైడ్లా చెప్పేటువంటి వ్యక్తి ఉన్నారండి. అతనేనండి హర్ష శ్రీరామ్ అంతర్వేది. అతన్ని కలవడానికి వెళ్తున్నామండి. అతను కలవడానికి వెళ్ళడం కారణం ఏంటంటే కనుక అతని వీడియోస్ అంటే మాకు చాలా ఇష్టం. అటువంటి వీడియోస్ తీస్తున్నటువంటి ఒక యూట్యూబర్కి మనం ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో అతని దగ్గరికి వెళ్తున్నానండి. అతనికి ఇచ్చేటువంటి గిఫ్ట్ ఏంటంటే కనుక అది కూడా సస్పెన్స్. అయితే ఆ గిఫ్ట్ని ఎలా తయారు చేశాను, ఆ గిఫ్ట్ ఏ విధంగా ఉంది, అది కూడా వాటర్ కలర్స్తో చేసినటువంటి గిఫ్ట్ అండి. అది ఎలా చేశాను ఏంటనే వీడియోని క్లారిటీగా గీసానండి. అది స్టెప్ బై స్టెప్ నీట్గా నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలాగే యూట్యూబ్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇటువంటి గిఫ్ట్లు ఇవ్వాలనుకునే వాళ్ళకి కూడా ఇది ఒక ఉదాహరణగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో తీసి మీ ముందుకు తీసుకొస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. అయితే మనం హర్ష శ్రీరామ్ గారి ఇంటికి వెళ్దామా? ఈరోజు నాకు నచ్చిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి అయినటువంటి హర్ష శ్రీరామ గారి దగ్గరికి వచ్చానండి. ఇతనిది నేను ఒక స్పెషల్ గిఫ్ట్ అనేది తయారు చేశానండి. ఆ గిఫ్ట్ అనేది అతని చేతుల మీదగానే ఓపెన్ చేయించాలనే ఉద్దేశంతో అతనికి చెప్పకుండా మా మిత్రులకు కూడా ఆ విషయం ఏంటనేది చూపించకుండా జాగ్రత్తగా ప్యాక్ చేసుకుని తీసుకొచ్చానమాట. ఎందుకంటే ఒక గిఫ్ట్ అనేది అభిమానంతో ఇస్తామండి. అటువంటి అభిమానంతో ఇచ్చే గిఫ్ట్ లైఫ్లో మర్చిపోకుండా, అది కూడా ఎవరికైతే ఇచ్చామో వాళ్ళ చేతే ఓపెన్ చేయించాలనే ఉద్దేశంతో అతని చేతుల మీదుగానే ఈ గిఫ్ట్ని ఓపెన్ చేస్తున్నానండి. కారణం ఏంటంటే మన యొక్క అభిమానాన్ని ఒక అద్భుతమైనటువంటి రూపంలో చూపించడం జరిగిందండి. ఆ రూపం ఏంటి, అది ఎలా చిత్రించాం ఏంటి అనే విషయాన్ని క్లారిటీగా ఈ వీడియోలో చూద్దామండి. చూడండి, దీనికోసం మన హర్ష శ్రీరామ్ గారి యొక్క ఫోటోని ఇక్కడ కనిపిస్తున్న ఫోటో ఆధారంగా ఒక పెన్సిల్ స్కెచ్ అనేది తీసుకున్నానండి. ఈ పెన్సిల్ స్కెచ్ తీసుకున్న తర్వాత దీన్ని వాటర్ కలర్స్తో చేయాలనే ఉద్దేశంతో క్యామెల్ కేక్స్ ఉంటాయి కదండి, ఈ కేక్స్తో రౌండ్ బ్రష్తో, అంటే 1 నెంబర్ రౌండ్ బ్రష్ ఉంటుంది కదండి, ఆ రౌండ్ బ్రష్తో జాగ్రత్తగా చేస్తున్నామన్నమాట. అంటే కళ్ళ దగ్గర ఫస్ట్ కూడా మొదలు పెడుతున్నానండి. ఎందుకంటే ఆర్టిస్టులు ఎప్పుడైనా సరే వాటర్ కలర్స్ని కానీ ఏదైనా మొదలు పెడితే కనుక కళ్ళ దగ్గర నుంచి కానీ హెయిర్ దగ్గర నుంచి కానీ మొదలు పెడుతూ ఉంటారండి. నేను ఎప్పుడు ఏ వర్క్ స్టార్ట్ చేసినా సరే కళ్ళ దగ్గర నుంచే మొదలు పెడతానండి. ఎందుకంటే కళ్ళు ఒక అందమైనటువంటి రూపాన్ని చూపిస్తాయండి. అందువల్ల ఏ ఆర్టిస్ట్ అయినా సరే కళ్ళ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తారన్నమాట. అలాంటి కలర్స్ని జాగ్రత్తగా లైట్ నుంచి డార్క్లో తీసుకెళ్ళాలన్నమాట. అయితే ఇక్కడ వాటర్ కలర్స్ కాబట్టి ఈ వాటర్ కలర్స్ అనేవి ట్యూబ్స్, కేక్స్ అని ఉంటాయండి. అలాంటి మనం కేక్స్ వాడుతున్నాం అన్నమాట. అంటే ట్యూబ్స్తో చేయవచ్చు, కేకులతో కూడా చేయొచ్చు అన్నమాట. అయితే ఈ కేక్స్ ఏంటంటే కనుక క్యామిల్ కంపెనీలో ఆర్టిస్ట్ క్యామిల్ కంపెనీ అని ఉందండి. అయితే క్యామిల్లో ఆర్టిస్ట్ కలర్స్ అనే కేక్స్ ఉన్నాయి. ఇవి తీసుకుని జాగ్రత్తగానే ఈ కలర్స్ లైట్ నుంచి డార్క్లో తీసుకొస్తున్నానండి. ఎందుకంటే ఈ కలర్స్ని జాగ్రత్తగా అప్లై చేయాలి. ఎందుకంటే ఒక కలరింగ్ అనేది కరెక్ట్గా చేస్తేనే అక్కడ డయాగ్రామ్ అనేది నిలబడుతుందండి. ఎప్పుడైతే మన కలర్స్ అని కరెక్ట్గా చేయకపోతే కనుక ఆ డయాగ్రామ్ అనేది పాడైపోతుందండి. చూడండి, ఇక్కడ ఈ కలర్ని జాగ్రత్తగా ఆ ముక్కు దగ్గర కానీ ఆ షేడ్లు కానీ అన్నిటిని జాగ్రత్తగా తీసుకుంటున్నమాట. ఇక్కడ కలర్స్ ఆరెంజ్ కలర్ కానీ, లేకపోతే ఇక్కడ ఉండేటువంటి స్కిన్ టోన్ అంటే ఎల్లో కలర్ కానీ, కొద్ది విమియం రెడ్ కానీ, ఇవన్నిటిని జాగ్రత్తగా కలర్స్ని వాడుతున్నమాట. చూడండి, ఇక్కడ ఆ కలర్స్ని లైట్ నుంచి డార్క్లోకి తీసుకెళ్తున్నమాట. ఈ వాటర్ కలర్స్ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక వైట్ కలర్ అనేది వాడలేదండి. చూస్తున్నారండి, మనం వైట్ అనే కలర్ని వాడకుండా ఈ కలర్స్ని జాగ్రత్తగా టచ్ చేస్తూ చేస్తున్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇక్కడ కలరింగ్ అనేది మనకు నచ్చినటువంటి పెయింటింగ్ ఏదైనా సరే ఆ కలర్స్ని జాగ్రత్తగా వాడుతూ చేయాలన్నమాట. అయితే ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్నా సరే, ఏదైనా సర్ప్రైజ్ చేయాలన్నా సరే, మ్యారేజ్కి కానీ ఏమైనా చేయాలన్నా మాకు నచ్చిన వ్యక్తులందరికీ మేము పెయింటింగ్స్ రూపంలోనే ఇస్తున్నామండి. ఎందుకంటే ఎవరైనా సరే ఇటువంటి పెయింటింగ్స్ అని వేస్తే కనుక వాళ్ళ లైఫ్ లాంగ్ ఇటువంటి పెయింటింగ్ అనేది వాళ్ళ ఇంట్లో ఉంటుందండి. అది చూసుకుంటున్నప్పుడల్లా మనం గుర్తొస్తుంటామన్నమాట. అటువంటి అపురూపమైనటువంటి జ్ఞాపకాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ చిన్న పెయింటింగ్ చేస్తున్నానండి. అయితే ఇది అభిమానంతో చేసేటువంటి పెయింటింగ్ అండి. అర్థమవుతుందండి. అలాంటి చాలామంది ఇటువంటి జ్ఞాపకాలని చేయించడం కోసం చాలామంది వాటర్ కలర్స్తో కానీ ఆయిల్ కలర్స్తో కానీ అక్రిలిక్తో కానీ చేస్తుంటారండి. అయితే ఇక్కడ వాటర్ కలర్స్ అనేది అలవాటు చేసుకుంటారనే ఉద్దేశంతో మీ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో చెప్తున్నానండి. చూడండి, ఇలా లైట్ నుంచి డార్క్లో తీసుకొస్తున్నమాట. ఇక్కడ బ్రష్ అనేది స్పీడ్గా, అంటే మనం ఎంత స్పీడ్గా వాడుతున్నాం అనేది కూడా తెలుసుకోవాలన్నమాట. అంటే లైట్ నుంచి డార్క్గా అంటే కనుక ఎప్పుడైనా సరే లైట్ కలర్స్ అని వాడిన తర్వాతే డార్క్ కలర్లోకి వెళ్ళాలండి వాటర్ కలర్స్. అలా కాకుండా
స్పీడ్గా వెళ్తే కనుక అంటే డార్క్లోకి తీసుకెళ్ళి చూపిస్తే కనుక పెయింటింగ్ కనుక పాడవుతే కనుక వాటర్ కలర్స్ని దాన్ని బాగు చేయడం అనేది అసాధ్యం అండి. అర్థమవుతుందండి. అందువల్ల ఈ కలర్స్ని జాగ్రత్తగా చూసుకుంటూ జాగ్రత్తగా చేయాలండి. చూడండి ఎలా చేస్తున్నాం. ఇక్కడ కలర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మాట. ఎందుకంటే ఇక్కడ స్కిన్ టోన్ కానీ అక్కడ ఉండేటువంటి ఎత్తు పల్లాలు అంటే మన కళ్ళ దగ్గర ఉండేటువంటి ముక్కు దగ్గర ఎత్తు కానీ అవన్నిటిని జాగ్రత్తగా కలర్స్తో చూపించాలన్నమాట. అసలు ఫస్ట్లో ఈ కలరింగ్ అనేది తెలుసుకోవడానికి మా గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చాలా విషయాలు చెప్పేవారు అన్నమాట. ఈ ఎలా చేయాలి అంటే ముక్కు దగ్గర కానీ షేప్స్ కానీ లేకపోతే కళ్ళ దగ్గర ఉండేటువంటి షేప్స్ కానీ ఇక్కడ పెదాల దగ్గర ఉండేటువంటి షేప్స్ కానీ ఇవన్నిటిని జాగ్రత్తగా చెప్పేవారండి. ఆ విషయాలన్నీ అర్థం చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టిందండి. అంటే డైలీ ప్రాక్టీస్ అనేది ఉంటే కనుక ఏ కలరింగ్ అయినా చేయగలుగుతాం అన్నమాట. చూడండి ఇక్కడ హెయిర్ అనే దానికి బరన్సేనా కలర్ని వేస్తున్నాం అన్నమాట. అర్థమవుతుందండి. బరన్సేనా కలర్ అంటే ముక్కు పొడ రంగు అంటాం కదండి, ఆ కలర్ని జాగ్రత్తగా లైట్గా వేస్తున్నానండి. అంటే మనకి వేస్తున్నటువంటి పెయింటింగ్ యొక్క షేప్ అనేది మనకు కనిపించాలి కాబట్టి దాన్ని లైట్గా చూపిస్తున్నాం అన్నమాట. చూడండి ఇక్కడ ఈ కలరింగ్ అనేది జాగ్రత్తగా చూపిస్తూ ఆ కలర్స్ని జాగ్రత్తగా లైట్ నుంచి డార్క్లో చూపిస్తున్నామన్నమాట. అంటే మనకి ఒక డయాగ్రామ్ గీస్తున్నప్పుడు ఆ డయాగ్రామ్ యాజ్ డీట్గా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటామండి. అలా చేస్తున్నప్పుడు నిరంతరం అంటే ఒక పెయింటింగ్ ఒక గంట కానీ 2 గంటలు కానీ 3 గంటలు కానీ లేకపోతే 1 డే కానీ 3 డేస్ కానీ 4 డేస్ కానీ పడుతుందండి. అది మనం చేసే ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుందన్నమాట. అలా చేసేటువంటి పెయింటింగ్ యొక్క ఇంట్రెస్ట్ని జాగ్రత్తగా చూస్తూ చేయాలన్నమాట. ఎందుకంటే ఆ చేసే పెయింటింగ్ నిరంతరం చేస్తూ ఉంటాం కాబట్టి దాని లుక్ అనేది మనకు అర్థమవుతుంది. అలా చేస్తూ ఉంటే కనుక అర్థమవుతుంది అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా ఈ బరన్సేనా కలర్తో ఇక్కడ ఉండేటువంటి మన గెడ్డ ఉంది కదండి, అరస శ్రీరామయ్య గారి యొక్క గెడ్డాన్ని జాగ్రత్తగా అప్లై చేస్తున్నాం అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. అతని యొక్క కలర్ థియరీ అనేది ఎలా ఉంది, ఆ కలర్ని జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుంటూ మనకి వాటర్ కలర్స్తో స్క్రీన్లో చూపించాలనే ఉద్దేశంతో జాగ్రత్తగా చేస్తాం అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా ఈ కలర్స్ అన్నిటిని జాగ్రత్తగా చూపిస్తూ వాటర్ కలర్స్ లైట్ నుంచి డార్క్లో చూపిస్తాం అన్నమాట. అయితే ఇక్కడ వాటర్ కలర్స్ అనేటప్పుడు పోస్టర్ కలర్స్ కూడా వాటర్ కలర్స్ అండి. కానీ పోస్టర్ కలర్స్ అయితే థిక్గా వస్తే ఇవైతే లైట్గా కూడా చేయొచ్చు అన్నమాట. చూడండి ఇప్పుడు హెయిర్కి నేను స్కై బ్లూ ఉంటుంది కదండి, ఆ బ్లూలో కొద్ది బరన్సేనా కలర్ కలిపి కొద్ది రెడ్ కలిపి జాగ్రత్తగా చేస్తాం అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. అక్కడ ఈ హెయిర్ ఎలా ఉంది, అక్కడ కనిపిస్తున్న ఫోటోలో ఉన్నటువంటి హెయిర్ అనేది ఎలా కనిపిస్తుంది, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనే విషయం జాగ్రత్తగా చూసుకుంటూ ప్రతిదీ స్టెప్ బై స్టెప్ నీట్గా చేస్తున్నాం అన్నమాట. చూస్తున్నారా. ఇలా ఈ వాటర్ కలర్స్లో ఉన్నటువంటి కలరింగ్ని ఒక లేయర్ కింద అంటే ఫస్ట్ లేయర్ కింద చేయాలనే ఉద్దేశంతో ఒక లైన్ కింద చేస్తున్నాం అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా మన ఫస్ట్ స్టెప్లో అనేది నీట్గా ఒక కలరింగ్ అనేది నీట్గా కనిపించాలి, ఆ కలరింగ్ అనేది ఎలా కనిపిస్తే బాగుంటుంది అనే విషయం జాగ్రత్తగా చూపిస్తూ చేస్తున్నమాట. చూస్తున్నారా. ఎలా ఉండేటువంటి కలరింగ్ చేసిన తర్వాత ఆ కలర్ని జాగ్రత్తగా అప్లై చేసిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి మన ఐబ్రోస్ కానీ ఎక్కడైతే మనకి ఎలా కనిపిస్తున్నాయి, అక్కడ ఉండే ఫోటోలో ఉన్న ఐబ్రోస్ ఎలా కనిపిస్తున్నాయి, ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ చేస్తామన్నమాట. చూడండి ఎలా ఉన్నాయో. ఎలా ఉండేటువంటి డయాగ్రామ్స్ మనం జాగ్రత్తగా ఫాలో అవుతూ ఉండాలన్నమాట. అయితే ఇవి ఎందుకు చెప్తున్నామంటే కనుక ఒక వాటర్ కలర్స్ అనేవి చూడండి ఇక్కడ ఫేస్ కట్ అనేది ఎలా కనిపిస్తుందో. ఎలా లైట్గా కనిపించిన పెయింటింగ్ని ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేటప్పటికి ఇంకా నీట్గా చేయాలి అనే ఉద్దేశంతో ఒక ఐడియా తీసుకున్నాం అన్నమాట. అయితే దీనికి ముందు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది కంప్లీట్ చేయాలి, లేకపోతే ఇక్కడ ఉండేటువంటి స్కిన్ టో కానీ ఇక్కడ కలర్స్ కానీ ఇవన్నిటిని జాగ్రత్తగా చేయాలనే ఉద్దేశంతో ఆ మెడ దగ్గర ఉండేటువంటి కలర్స్ కానీ ఇవన్నిటిని అప్లై చేస్తున్నాం అన్నమాట. అయితే స్కిన్ టోన్ కలర్ అనేది అందరికీ తెలుసండి, అంటే రెడ్, ఎల్లో, వైట్ అండి. దాన్ని జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా జాగ్రత్తగా చేసుకుని కలర్స్ని జాగ్రత్తగా వాడతాం అన్నమాట. ఆ కలర్ని ఎప్పుడైతే కరెక్ట్గా వాడామో ఆ కలర్స్ ద్వారా మనం లైట్ నుంచి డార్క్లో తీసుకెళ్తాం అన్నమాట. చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్స్ అనేవి ఎక్కిస్తున్నానండి. అయితే బ్యాక్గ్రౌండ్ అనేది లైట్ నుంచి డార్క్గా చూపించాలి కంటే మన కలర్స్ని రకరకాల కలర్స్ అనేవి కనిపించాలి అనే ఉద్దేశంతో ఆ బ్యాక్గ్రౌండ్ కలర్స్ అనేవి చూపిస్తున్నానండి. అంటే స్కిన్ టోన్ మీద కనిపించే కలర్స్ అన్నిటిని బ్యాక్గ్రౌండ్లో చూపిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒక లైట్గా చూపిస్తుంది అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఎలా చూపిస్తున్న కలర్స్ని ఒక లేయర్ కింద అంటే మన హైలైట్గా కనిపించాలి, ఈ కలర్స్ అనేవి లైట్గా కనిపిస్తే కనుక బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒక లేయర్ తయారు చేస్తుందండి. అలా తయారు చేయడంతో ఈ పెయింటింగ్ అనేది అందంగా కనిపిస్తుందండి అందరికీ. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా అందమైన పెయింటింగ్స్ చేయడానికి మనకి ఉండేటువంటి కలర్స్ని జాగ్రత్తగా వాడుతూ ఇలా బ్రష్తో వాటర్ని మిక్స్ చేసుకుంటూ జాగ్రత్తగా మెల్టింగ్ చేస్తుంది అన్నమాట. చూడండి
ఇలా చేసిన తర్వాత ఈ కలర్స్ రకరకాల కలర్స్ అంటే సప్తవర్ణాలు అంటాం కదండి. ఈ సప్తవర్ణాలన్నిటిని జాగ్రత్తగా చూపిస్తూ చేస్తే కనుక ఇక్కడ డయాగ్రామ్ అనేది అద్భుతంగా కనిపిస్తుందండి. చూడండి ఇలా ఫ్లాట్ బ్రష్తో కానీ రౌండ్ బ్రష్తో కానీ ఎలాగైనా సరే ఈ కలరింగ్ అనేది నీట్గా చేయొచ్చు అన్నమాట. ఇలా చేస్తున్న కలర్స్ని ఇలా ఉండేటువంటి బ్యాక్గ్రౌండ్లో ఎల్లో కలర్లో చూపించాలి, కొద్దిగా ఇంకా కలర్స్ అనేవి చూపించాలనే ఉద్దేశంతో ఆ కలర్స్ అన్నిటిని మిక్స్ చేస్తూ చూపిస్తాం అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా అద్భుతమైన కలరింగ్ అనేది చూపిస్తూ నీట్గా తయారు చేస్తాం అన్నమాట. ఇలా ఎప్పుడైతే నీట్గా తయారు చేస్తామో ఈ కలర్సింగ్ ద్వారా మనం చేయబోయే పెయింటింగ్ ఇచ్చే వ్యక్తికి ఇంకా అట్రాక్టివ్గా కనిపించాలి, అతని కలర్స్ అనేవి ఎలా ఉన్నాయో చూపించాలనే ఉద్దేశంతో నీట్గా చేస్తాం అన్నమాట. చూడండి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా ఉంటుంది, ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది సెట్ చేస్తూ డార్క్లో తీసుకొస్తున్నానండి. చూస్తున్నారా ఇలా కలర్స్ని ఇంకా డార్క్లో తీసుకురావాలి, ఈ కలర్స్ని నీట్గా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నెక్స్ట్ డే వచ్చేటప్పటికి ఈ కలర్స్ని డార్క్ చేసుకుంటూ వెళ్తున్నానండి. చూస్తున్నారండి ఇలా ప్రతి కలర్ని మన అందంగా చూపించుకోవాలి. అయితే ఈ చార్ట్కి చుట్టూరు ఒక ప్లాస్టర్ అనేది అందించానండి. అంటే ఒక బార్డర్ కింద ఉండాలి, ఏ పెయింటింగ్ అయినా సరే అందంగా కనిపించాలనే ఉద్దేశంతో ఒక పక్కకి అంటే ఒక రైట్ సైడ్కి కనిపించే విధంగా నేను పెయింటింగ్ అంటే పిక్చర్ని అరేంజ్ చేసుకున్నాను అనమాట. ఇలా అరేంజ్ చేసుకుని నీట్గా ఏం చేస్తున్నానంటే ఈ పెయింటింగ్ని అప్లై చేస్తున్నానండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా చేసుకున్న పెయింటింగ్ నీట్గా చేస్తూ చూపిస్తుంది అన్నమాట. ఇలా ఈ కలర్స్ని నీట్గా చేసిన తర్వాత దీన్ని ఆరబెట్టి అంటే ఈ కలరింగ్ అనేది ఆరకపోతే కనుక నీట్గా కనిపించదండి. అటువంటి కలర్స్ అనేవి నీట్గా కనిపించాలనే ఉద్దేశంతో మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో ఎల్లో కలర్ కానీ కలర్స్ అన్నిటిని జాగ్రత్తగా చూపిస్తున్నానండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా మనం వాటర్ కలర్స్ బ్రష్తో నీట్గా చేసుకుంటూ వెళ్ళాలండి. ఇలా ఎప్పుడైతే నీట్గా చేసుకుంటూ వెళ్ళామో అక్కడ కలర్స్ అన్ని నీట్గా కనిపిస్తాయి అన్నమాట. చూడండి ఇక్కడ హెయిర్ అనేది ఎలా కనిపిస్తుందో. ఇలా డార్క్ లైట్ అనేది ఎప్పుడైతే కరెక్ట్గా చూసుకున్నామో ఆ కలర్స్ ద్వారా ఏమవుతుందంటే కనుక అక్కడ పెయింటింగ్లో ఉండేటువంటి రియాలిటీ కనిపిస్తుందండి. అంటే మనకి ఏ కలర్స్ అయినా సరే అంటే మనం వేసేటువంటి పిక్చర్స్ ఉంటాయి కదండి, ఆ పిక్చర్ యొక్క బొమ్మని మన దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా చూస్తూ చేయాలన్నమాట. అంటే ఒక కలర్ జిరాక్స్ అనేది తీసుకున్నానండి దీనికోసం. ఆ కలర్ జిరాక్స్ చూసుకుంటూ జాగ్రత్తగా ఈ వర్క్ అనేది చేస్తాం అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఎలా ఉండేటువంటి పెయింటింగ్కి ప్రతిదీ స్టెప్ బై స్టెప్ నీట్గా చేయాలి కాబట్టి ఆ కలర్స్ అన్నిటిని నీట్గా చేయడం కోసం 1 by 1 స్టెప్గా జాగ్రత్త చేసుకుంటూ వస్తుందన్నమాట. చూస్తున్నారా ఇలా ఈ కలరింగ్ అనేది అతని యొక్క హెయిర్ స్టైల్ అనేది ఎలా కనిపిస్తుంది, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనే విషయాన్ని కంపోజ్ చేసుకుంటున్నాం అన్నమాట. అంటే ఇక్కడ మనం బ్లూ అండ్ బ్లాక్ని వాడుతున్నాం అన్నమాట. అంటే ఇక్కడ వాటర్ కలర్స్ ఎక్కువగా వైట్ బ్లాక్ వాటర్ అండి, కానీ బరన్స్ అయినా బ్లూ కలపడం ద్వారా కొద్దిగా బ్లాక్ షేడ్లో కనిపిస్తుంది అన్నమాట. ఆ కలర్స్ని వాడుతూ జాగ్రత్తగా చేస్తామన్నమాట. ఇలా ఈ కలర్స్ని నీట్గా చూపించడం ద్వారా ఈ వాటర్ కలర్స్ అనేవి అద్భుతంగా ఉంటాయండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా అద్భుతంగా కనిపించాలి, మనం నీట్గా కనిపించే విధంగా చెయ్యాలి అంటే కనుక ఈ కలర్స్ని నీట్గా చూపించుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా వాటర్ కలర్స్ని మనం నీట్గా ప్రజెంట్ చేయాలి అనిపిస్తే కనుక ఇలాంటి కలర్స్ని నీట్గా చూపించుకుంటూ స్టెప్ బై స్టెప్ నీట్గా చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఆ కలర్స్ని అక్కడ ఉండే హెయిర్ అనేది నీట్గా ఉండాలి, దాన్ని ఇంకా చూపించాలి అనే ఉద్దేశంతో ఇలా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. నెక్స్ట్ ఈ కలర్ అనేది ఆరిన తర్వాత అంటే మనకి లైట్నెస్ అనేది వస్తుందండి. ఈ లైట్నెస్ అనేది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఈ కలర్స్ని ఇంకా డార్క్ చేసుకుంటున్నాం అన్నమాట. చూడండి ఈ పిక్చర్ని ఇంకా డార్క్ చేసుకుంటే కనుక బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కలర్స్ని జాగ్రత్తగా అంటే మనం హ్యాండ్ అనేది కింద పడకుండా ఆ పెయింటింగ్ మీద పడితే కనుక కొద్ది బ్లర్ అనేది రాకుండా జాగ్రత్తగా కలర్స్ని అప్లై చేస్తున్నాం అన్నమాట. చూడండి ఇలా ఇది మనం తీసుకునే కలర్స్ ఉన్నాయి కదండి, ఇది రెడ్ కానీ బ్లూ ఉంది కదండి, ప్రషియన్ బ్లూ అంటాం కదా, ఆ బ్లూ కలర్ కానీ ఇవన్నీ తీసుకుని జాగ్రత్తగా అప్లై చేస్తున్నాం అన్నమాట. అంటే ఇక్కడ కలరింగ్లో ఉన్నటువంటి గమ్మత్తు ఏంటంటే కనుక వాటర్ కలర్స్ అనేవి చాలా నీట్గా చేసుకుంటూ అద్భుతమైనటువంటి కలర్తో అద్భుతమైన వర్ణాలను చూపించవచ్చు అన్నమాట. చూడండి ఎలా ఉన్నాయి. ఎలాంటి అద్భుతమైన స్కిల్స్ అనేవి మనం వాటర్ కలర్స్ నేర్చుకోవడానికి బాగుంటుంది. కాబట్టి ఆ కలర్స్ని నీట్గా వాటర్ కలర్స్ నీట్గా చూపిస్తే కనుక హెయిర్ అనేది ఎలా ఉంది కింద చూడండి పిక్చర్ అనేది ఎలా కనిపిస్తుందో. ఆ పిక్చర్ని చూసుకుంటూ అంటే ఒక బ్లాక్ అండ్ వైట్ కానీ ఒక కలర్ ఫోటో కానీ జాగ్రత్తగా చూసుకుంటూ మనం ఈ కలరింగ్ అనేది చేస్తాం అన్నమాట. ఎందుకంటే ఒక కలరింగ్ అనేది చేసేటప్పుడు ప్రతి వర్క్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలండి. ఎప్పుడైతే జాగ్రత్తగా అబ్జర్వ్ చేసామో ఆ వర్క్ ద్వారా ఏమవుతుందంటే కనుక మన వర్క్ అక్కడ చూసుకునే వాళ్ళకి చాలా నీట్గా కనిపిస్తుంది అన్నమాట. ఇలాంటి వర్కుల కోసం కాకుండా నేను అభిమానించేటువంటి వ్యక్తుల్ని ఇలాంటి అద్భుతమైన బొమ్మలు గీసి వాళ్ళకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేను తలపెట్టానండి.
అయితే అందులో నాకు నచ్చిన వ్యక్తి కాబట్టి హర్ష శ్రీరామ్ గారి యొక్క బొమ్మని జాగ్రత్తగా కేర్ఫుల్గా చేస్తానమాట. ఎందుకంటే అతను చూడగానే బాగుంది అనాలి, లేకపోతే ఈ పెయింటింగ్ చూసి ఎవరు బొమ్మ గీశారండి అనే మాట కన్నా బాగుంది అనే ఒక మాట వస్తే కనుక మనం ఈ పెయింటింగ్లో విజయం అనేది సాధించినట్టేనండి. చూస్తున్నారా, అటువంటి పెయింటింగ్ చేస్తే కనుక అలాంటి పెయింటింగ్ చూసి బాగుంది అనే ఒక మాట కోసం ఈ వర్క్ అనేది ఎలా చేసాం, ఏ విధంగా చేసాం అనే విషయాన్ని క్లారిటీగా చూపిస్తూ వస్తుంది అనమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఈ కలర్స్ చూడండి, ఇప్పుడు ఇందాడి వరకు లైట్గా చూపించాం కదండి, అదే కలర్స్ని ఇప్పుడు డార్క్లో తీసుకెళ్తుంది అనమాట. అంటే అదే స్కిన్ టోన్లో కొద్ది రెడ్డిష్ని కొద్ది అంటే ఆరెంజ్ కలర్ని కొద్ది ఇమ్యూన్ రెడ్ అంటారు కదండి, ఆ కలర్ని జాగ్రత్తగా యాడ్ చేసామన్నమాట. ఈ కలర్ని యాడ్ చేసుకుని జాగ్రత్తగా ఆ కలర్ని యాడ్ చేసుకుంటూ నీట్గా చూపిస్తుంది అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా ప్రతి కలర్ని యాడ్ చేసుకుంటూ మనం లైట్ అండ్ డెప్త్ అంటే లైట్ డార్క్ అలాగే మీడియం ఇవన్నిటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ జాగ్రత్తగా హైలైట్ చేస్తామన్నమాట. ఇలా ఎప్పుడైతే ఈ కలరింగ్ అనేది పైనుంచి కిందకి ఎప్పుడైతే చేసామో ఆ కలర్స్ ద్వారా ఏమవుతుందంటే కనుక మన పెయింటింగ్ అనేది ఎలా కనిపిస్తుందో చూడొచ్చు. మన చూస్తున్నారా, ఇక్కడ కలర్ పిక్చర్ అనేది ఒక కలర్ జిరాక్స్ తీసుకున్నాం అనమాట. ఈ కలర్ జిరాక్స్ తీసుకుని దాన్ని ఆ బొమ్మ కనిపిస్తున్నటువంటి బొమ్మను జాగ్రత్తగా చూసుకుంటూ దాన్ని కలరింగ్ అనేది ఎలా ఉండాలి, దాన్ని వాటర్ కలర్స్ చూపిస్తున్నాం కాబట్టి ఆ కలరింగ్ అనేది నీట్గా కనిపించాలనే ఉద్దేశంతో దాన్ని జాగ్రత్తగా మారుస్తుందన్నమాట. ఇందాక నుంచి చేస్తున్నది ఒకే బ్రష్ అండి, అది కూడా రౌండ్ బ్రష్, అంటే ఫ్లాట్ అనేది బ్యాక్గ్రౌండ్లో వాడడం జరిగిందండి. చూస్తున్నారా, అలా మనం కూడా బ్రౌన్ కలర్ అనేది అంటే ఈ రౌండ్ బ్రష్తో జాగ్రత్తగా చూపిస్తూ జాగ్రత్తగా అక్కడ ఉండేటువంటి బరన్సైనా కానీ ఎల్లో కలర్ కానీ జాగ్రత్తగా వాడుతూ ఆ కలర్స్తో నీట్గా చూపిస్తాం అన్నమాట. చూడండి ఇక్కడ కనిపిస్తున్న కలర్ అనేది ఎలా కనిపిస్తుందో. ఈ కలర్స్ ద్వారా ఆ కళ్ళు అనేవి ఎలా కనిపిస్తున్నాయి, ఆ కంటి దగ్గర ఉండేటువంటి లైట్ అండ్ డెప్త్ అనేది ఎలా కనిపిస్తుంది, ఈ విషయాలన్నింటినీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ ప్రతి కలర్లో ఉన్నటువంటి హైలైట్ అనేది చూపిస్తున్నాం అన్నమాట. చూస్తున్నారా, ఇలా అన్ని కలర్స్ని మనం ఎప్పుడైతే నీట్గా చూపించామో ఆ కలర్స్ ద్వారా ఈ డయాగ్రామ్ అనేది హైలైట్ అవుతుందండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా మనం ఏ డయాగ్రామ్ అయినా సరే నీట్గా ప్రజెంట్ చేయగలిగితే కనుక, అంటే ఇక్కడ కళ్ళ మధ్యలో ఉండేటువంటి బ్లూ అనేది వేస్తామన్నమాట. ఆ బ్లూ అనేది మనకి వైట్నెస్ చూపించడం కోసం లైట్గా చూపిస్తామండి. ఆ ముక్కు చూడండి, ఆ ముక్కు దగ్గర ఉండేటువంటి షేప్ని అక్కడ ఉండేటువంటి షేప్ అనేది ఎలా కనిపిస్తుంది, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది జాగ్రత్తగా అక్కడ 3D డైమెన్షన్ అంటారండి. అక్కడ ఉండేటువంటి చుట్టూరు ఉండేటువంటి షేడింగ్ అనేది జాగ్రత్తగా కలర్స్ని చూపిస్తూ ఆ కలర్ ఎఫెక్ట్ని జాగ్రత్తగా మిల్క్ చేస్తూ జాగ్రత్తగా అప్లై చేస్తాను అన్నమాట. ఇలా అప్లై చేస్తూ నీట్గా చేస్తానండి. ఈ డయాగ్రాము ఇలా చేసి అందరికీ అర్థమయ్యే విధంగా, అంటే వాటర్ కలర్స్ అనేవి నేర్చుకుందాం అనుకునే వాళ్ళందరికీ అర్థమయ్యే విధంగా నీట్గా చేస్తున్నానండి. అంటే ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే కనుక ఎవరో కూడా ప్రత్యేకమైన వ్యక్తి యొక్క బొమ్మను చూపిస్తే కనుక నీట్గా చూసి నేర్చుకుంటారు అనే ఉద్దేశంతో మన హర్ష శ్రీరామ్ గారి యొక్క బొమ్మను గీసి చూపిస్తున్నాం అన్నమాట. చూడండి, అందులోకి ఒక వర్క్ నేర్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే మేము ఏదైనా సజెషన్ కోసం వెళ్తే కనుక అతని దగ్గర చిన్న డౌట్స్ కానీ మాకు యూట్యూబ్లో ఏదైనా డౌట్స్ ఉన్నా సరే చెప్పమన్నా సరే పలానా విషయం ఇలా చేస్తే బాగుంటుంది, ఈ వీడియోస్ చేయండి, ఈ కంటెంట్ బాగుంటుంది అని చెప్పడం కూడా జరిగిందండి. అటువంటి మంచి వ్యక్తికి మనం ఏదో ఒక చిన్న గిఫ్ట్ అనేది ఇవ్వాలి, అటువంటిది కూడా అతను గుర్తుండాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాం అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇక్కడ ఉండే కలర్స్ అనేవి రకరకాల కలర్స్ కనిపిస్తుంటాయండి. ఆ కలర్స్ అనేవి మనం చూస్తాం, రెగ్యులర్గా చూసే కలర్సే. ఆ కలర్స్ని అబ్జర్వ్ చేస్తూ జాగ్రత్తగా 1 by 1 నీట్గా అప్లై చేస్తూ ఉండాలన్నమాట. ఎప్పుడైతే అప్లై చేస్తున్నామో ఆ కలర్స్ ద్వారా మనం నీట్గా నేర్చుకోగలుగుతామండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా నీట్గా నేర్చుకోవడం ద్వారా ఈ కలర్స్ని నీట్గా అర్థం చేసుకుంటూ చేయడం ద్వారా ఏమవుతుందంటే కలర్స్ ఇంకా నీట్గా హైలైట్ అవుతుందండి. చూస్తున్నారా, ఇలా అందమైన కలర్స్ని నీట్గా ప్రజెంట్ చేయడం కోసం ఈ కలర్స్ని ఇంకా డార్క్ చేయడం, అంటే డెప్త్ అనేది చూపించాలండి. ఏ పెయింటింగ్ అయినా సరే డెప్త్ అనేది లేకపోతే కనుక పెయింటింగ్ అనేది పాడైపోతుంది. అందువల్ల ఆ కలరింగ్ అనేది కనిపించే కొద్ది, అంటే లాస్ట్కి వచ్చేటప్పటికి పెయింటింగ్ అనేది అద్భుతంగా కనిపిస్తుందండి. అంటే మొదట్లో కనిపించేటువంటి పెయింటింగ్ వేరు, ఫినిషింగ్ అయిన తర్వాత కనిపించే పెయింటింగ్ వేరండి. అంటే మన కలర్స్ కొంతమంది ఒక రకంగా వాడతారన్నమాట. బ్యాక్గ్రౌండ్ వేసి బొమ్మ వేస్తుంటారు, కొంతమంది బొమ్మ వేసి బ్యాక్గ్రౌండ్ వేస్తారన్నమాట. ఇలా వేసేటువంటి వర్క్స్ అనేవి రకరకాల మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్ తగ్గట్టుగానే వర్కులు చేస్తారు కాబట్టి ఆ వర్కులు తగ్గట్టుగా మనం వర్క్ నేర్చుకోవాలి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇక్కడ ఎల్లో కలర్ కానీ ఇక్కడ ఉండేటువంటి
బొగ్గల దగ్గర ఉండేటువంటి స్మూత్నెస్, అక్కడ కనిపించేటువంటి రౌండ్ షేప్ అనేది ఎలా కనిపిస్తుంది, ఏ విధంగా ఉంది అనే విషయాన్ని జాగ్రత్తగా చూపిస్తూ వెళ్తామన్నమాట. చూడండి కనిపిస్తుందా? ఇలా నీట్గా ఎప్పుడైతే చూపించామో ఈ వర్క్ ద్వారా మనం డయాగ్రామ్ నేర్చుకునే వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. అలాంటి వర్క్ని అర్థమయ్యేలా చెప్తే కనుక వీళ్ళ పిల్లలకు కానీ పెద్దలు కానీ వర్క్ అనేది చాలామంది నేర్చుకుంటారు అనే ఉద్దేశంతో ఈ వర్క్ చేస్తున్నాం అన్నమాట. చూస్తున్నారండి ఇక్కడ బ్రష్, ఇప్పుడు మాప్ బ్రష్ అనేది తీసుకున్నాను అనమాట. ఈ బ్రష్తో కూడా వర్క్ అనేది చేస్తే కనుక కొద్ది స్మూత్నెస్ అనేది వస్తుంది అనే ఉద్దేశంతో నీట్గా ఏం చేస్తున్నానంటే ఈ కలర్స్ని కొద్ది మిక్స్ చేసుకుని అందులో కొద్ది లైట్గా గ్రీనిష్ని మిక్స్ చేసుకుని అప్లై చేస్తాం అన్నమాట. అంటే మన స్కిన్ టోన్లో గ్రీన్ అనేది వస్తుందంటే లైట్గా కనిపిస్తుందండి. అంటే హెయిర్ దగ్గర కానీ లేదా బొగ్గల దగ్గర ఒక షేడ్లో కానీ లైట్గా కనిపిస్తుంది అన్నమాట. అటువంటి షేడ్ని నీట్గా చూపించాలి కాబట్టి కొద్దిగా చూపిందామనే ఉద్దేశంతో లైట్గా అప్లై చేస్తామన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి గడ్డం చూడండి, అక్కడ కనిపిస్తున్న గడ్డం కానీ అక్కడ ఉండేటువంటి కలర్స్ కానీ అవన్నిటిని డార్క్గా చూపించాలి కాబట్టి ఆ హైలైట్ని జాగ్రత్తగా చూపించాలి కాబట్టి దాన్ని బరన్సేనా కలర్తో మళ్ళీ సెకండ్ కోటింగ్ అని చూపిస్తాం అన్నమాట. అంటే కొద్ది గ్రీన్ కలర్ యాడ్ చేసి చూస్తున్నారా, ఆ గ్రీనిష్ని ఎప్పుడైతే యాడ్ చేసామో ఇక్కడ కలర్స్లో చూడండి ఇందాటిదాకా ఉన్న బొమ్మ ఇప్పుడు ఎలా కనిపిస్తుందో, అంటే పోలికలు అనేవి మారడం కానీ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, రియాలిటీ కనిపిస్తుందండి. ఇలా వర్క్ అనేది నేర్చుకోవాలి అనుకునే వాళ్ళందరికీ ఈ వీడియో అనేది బాగా ఉపయోగపడుతుందండి. అలాంటి వాళ్ళందరి కోసం ఈ వీడియో తీసి మీకోసం ప్రత్యేకంగా కనిపించే విధంగా నీట్గా చూపిస్తున్నాం అన్నమాట. చూడండి లిప్స్, అంటే లిప్స్కి రెడ్ కలర్ అనేది వాడతామన్నమాట. క్రిమ్జన్ రెడ్ అంటారండి. ఈ క్రిమ్జన్ రెడ్లో కొద్ది బరన్సేనా కలర్ కలిపి లైట్గా అంటే డార్క్ నుంచి లైట్గా చూపిస్తాం. అంటే ఈ కలర్స్ ఎప్పుడుని 1 by 1 నీట్గా చేయడం ద్వారా ఏమవుతుందంటే పెయింటింగ్ హైలైట్ అవుతుందండి. చూడండి ఇలా హైలైట్ చేసిన తర్వాత మళ్ళీ బరన్సేనా కలర్ తీసుకున్న తర్వాత ఐబ్రోస్, ఎందుకంటే మన యొక్క కళ్ళే అద్భుతంగా కనిపిస్తాయి అన్నమాట. అరశ శ్రీరామయ్య గారి యొక్క కళ్ళు చాలా అందంగా కనిపిస్తాయండి. ఎందుకంటే పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ లాగా కొద్ది కళ్ళు అనేవి కొద్ది అందంగా కనిపిస్తుంటాయి అన్నమాట. ఆ కళ్ళు కనిపించేటువంటి పవర్ అనేది కొద్దిగా నీట్గా కనిపిస్తుంది కాబట్టి ఆ కళ్ళుని నీట్గా కనిపించాలంటే ఐబ్రోస్ అనేవి మెయిన్ అండి. ఎందుకంటే అటువంటి ఐబ్రోస్ మనకు కనిపిస్తున్నటువంటి ఐబ్రోస్ని జాగ్రత్తగా చూపించాలన్నమాట. ఎందుకంటే లేడీస్కి వచ్చేటప్పుడు ఒక రకంగా ఉంటాయండి ఐబ్రోస్, కానీ జెంట్స్కి వచ్చేటప్పటికి పెద్దగా నీట్గా కనిపిస్తుంటాయి అన్నమాట. అటువంటి ఐబ్రోస్ని జాగ్రత్తగా చూసుకుంటూ చేయాలన్నమాట. ఎప్పుడైతే ఐబ్రోస్ వర్క్ అనేది కరెక్ట్గా లేకపోయిందో వర్క్ అనేది మారిపోయి ఫేస్ కట్లు అనేవి కూడా మారిపోతాయి అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో, ఇలా నీట్గా కనిపించే వర్క్ అనేది మనం నీట్గా చేయాలి కాబట్టి అటువంటి వర్క్ అనేది చేస్తున్నాం అన్నమాట. చూస్తున్నారా, ఇలా అందమైన వర్క్ అనేది మనం నేర్చుకోవాలి అనుకునే వాళ్ళందరికీ ఉపయోగపడడం కోసం ఈ వర్క్ చేస్తున్నానండి. చూడండి ఎలా కనిపిస్తుందో, ఇలా మీసాల దగ్గర కానీ అంటే మనం కలర్స్ అనేవి ఎలా వాడుతున్నాం, ఈ బ్రష్ అనేది ఎలా వాడుతున్నాం చూడండి. ఇందాక వాడేటువంటి రౌండ్ బ్రష్లోనే కొద్ది 0 బ్రష్ ఉంటుందండి. అంటే 00, 000 అలాగే 0 బ్రష్ ఉంటుందన్నమాట. 0 బ్రష్ తీసుకుని జాగ్రత్తగా హెయిర్ అనేది లాగుతున్నాం అన్నమాట. అంటే సన్నంగా కనిపించే విధంగా నీట్గా లాగుతున్నాం అన్నమాట. ఎందుకంటే ఈ నీట్గా లాగడం అనేది ఎందుకు చేస్తున్నామంటే కనుక అక్కడ బ్రష్ని నీట్గా అంటే తేలిగ్గా చేసి నీట్గా లాగడం వల్ల ఏమవుతుందంటే బ్రష్ అనేది హైలైట్గా కనిపిస్తుందండి. ఎలా కనిపించడం ద్వారా వర్క్ అనేది అందంగా ఉండడమే కాకుండా అందరికీ అర్థమయ్యే విధంగా కనిపిస్తుంది అనే ఉద్దేశంతో నీట్గా చూపిస్తున్నాను. చూడండి ఇలా ఆ మీసాల దగ్గర కానీ అక్కడ కనిపించే గడ్డం కానీ ఇవన్నిటిని జాగ్రత్తగా చూపిస్తున్నాం అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో, ఇలా ప్రతి వర్క్ని మనం ఫేస్ఫుల్గా అంటే పేషెన్స్తో ఎప్పుడైతే నీట్గా చేసామో ఆ వర్క్ అనేది నీట్గా కనిపిస్తుందండి. చూస్తున్నారా, ఇలా మన కలర్స్ని అందంగా చూపించాలి కాబట్టి ఈ కలర్స్ని జాగ్రత్తగా చూపించడం కోసం ఇక్కడ స్టాండ్కి సెల్ అనేది పెట్టి జాగ్రత్తగా పేపర్ అటు ఇటు కదులుతున్నా సరే నీట్గా పట్టుకుని ఆ వర్క్ అనేది కంప్లీట్ చేయడం జరిగిందండి. చూడండి ఎలా కనిపిస్తుందో, ఇక్కడ మీసాల దగ్గర ఉండే లైన్స్ అంటే అక్కడ హెయిర్ అనేది ఎలా కనిపిస్తుంది, ఏ విధంగా కనిపిస్తుంది, ఎలా ఉంటే బాగుంటుంది అనే విషయాన్ని జాగ్రత్తగా చూపిస్తూ ఆ వర్క్ని నీట్గా ప్రజెంట్ చేస్తున్నమాట. చూస్తున్నారా, ఇలా ప్రతి కలర్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్ అండి. అటువంటి కలర్స్ని నీట్గా తీసుకుని ఆ యాంగులర్ బ్రష్తో కూడా నీట్గా ఈ కలర్స్తో బ్రష్ అనేది స్ట్రోక్స్ అనేవి నీట్గా చేస్తామన్నమాట. చూస్తున్నారా, ఈ కలర్స్ కూడా బరన్సేనా అండ్ రెడ్ అండ్ బ్లూ కలర్ని అంటే ప్రషియన్ బ్లూ అంటాం కదా, ప్రషియన్ బ్లూ కలర్ని కలుపుకుంటూ జాగ్రత్తగా చేస్తున్నామండి. అలాంటి వైలెట్ కలర్ కింద కనిపించే కలర్స్ని జాగ్రత్తగా యాడ్ చేసుకుంటూ హెయిర్ అనేది చేస్తున్నామన్నమాట. ఎందుకంటే హెయిర్ అనేది మామూలుగా లాగేసి పైన లైన్స్కి వేసేస్తే సరిపోతుంది అనుకుంటారు అనమాట. అలా కాకుండా ఇక్కడ
అంటే హెయిర్ అనేది రియల్గా కనిపించాలి, నీట్గా కనిపించాలి అనే ఉద్దేశంతో ఈ వాటర్ కలర్స్ ఎఫెక్ట్లో నీట్గా కనిపించే విధంగా ఆ బ్రష్ని జాగ్రత్తగా ఒక మిషన్ లాగా మెచ్ చేసినట్టు లైన్స్ అనేవి బయటకు రాకుండా జాగ్రత్తగా చూపించే విధంగా లైన్స్ అనేవి జాగ్రత్తగా రావడం జరిగిందన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా అందంగా చేసినటువంటి ఈ పెయింటింగ్లో నీట్గా పెయింటింగ్ అనేది కంప్లీట్ చేసామండి. చూడండి ఎలాంటి అభిమానాన్ని చూపించాలనే ఉద్దేశంలో ఈ పెయింటింగ్ని నీట్గా డ్రా చేశానండి. చూడండి ఎలా కనిపిస్తుందో ఈ పిక్చర్ కానీ ఇక్కడ ఉండేటువంటి బొమ్మ అనేది ఎలా ఉంది, అక్కడ ఉండేటువంటి బొమ్మ అనేది ఒక్కసారి క్లారిటీగా చూపిస్తున్నానండి. చూస్తున్నారా? ఆ బొమ్మని పైనుంచి కింద వరకు ఏ రకంగా చేశాను, కలర్స్ అనేవి అర్థమవుతాయనే ఉద్దేశం మీ అందరికీ చూపిస్తున్నాను అనమాట. ఆవిడండే కళ్ళు కానీ ఎలా కనిపిస్తుంది. ఇతని మీద చిన్న మ్యాటర్ ఒకటి రాయించానండి మా గురువు గారి చేత. అది మన కోనసీమ అందాలను అద్భుతంగా వీడియో రూపంలో చూపిస్తున్న అద్భుతమైన మాటలతో వివరిస్తూ మేము చూడలేనటువంటి ప్రదేశాలను మా కళ్ళకు కనిపించే విధంగా మీ ఛానల్ ద్వారా మా ముందుకు తీసుకువస్తున్న హర్ష శ్రీరామ్ గారికి, అర్థమైందండి, హర్ష శ్రీరామ్ గారికి ప్రత్యేకమైన అభినందనలు. మీ మీద అభిమానంతో చిరు కానుకగా, అర్థమైందండి, చిరు కానుకగా మీ చిత్రాన్ని చిత్రించి ఇస్తున్నాను. ఇట్లు మీ అభిమాని. అంటే అభిమాని నేనేనండి, అది వైబిఎస్ ఆర్ట్స్. చూస్తున్నారండి, అదేనండి నేను మీ వైబిఎస్. నేను ఈ పెయింటింగ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇతని మీద ఉన్న అభిమానం. అయితే ఇతను తీస్తున్న విలేజెస్ అని ఎలా ఉంటాయనే విషయాన్ని కూడా క్లారిటీగా ఇలా గీయడం జరిగిందండి. చూడండి ఈ పెయింటింగ్ అనేది నా కంపోజింగ్ అనేది ఎలా చేసుకొని చేయాలనే ఉద్దేశం చేశాను అనమాట. ఈ గిఫ్ట్ని ఇతనికి ఇచ్చి సర్ప్రైజ్ చేయాలి, అది ఎలా ఉందో అనే విషయాన్ని కూడా క్లారిటీగా చెప్పకుండా అతని ఫోటోని తీసుకుని ఆ ఫోటోని జాగ్రత్తగా దాన్ని కంపోజ్ చేసుకుని నీట్గా తయారు చేసుకుని వచ్చానమాట. అయితే అతని దగ్గరికి వెళ్ళి గిఫ్ట్ కింద ఇస్తుంటే కనుక వద్దు, ఇటువంటి గిఫ్ట్లు ఏం వద్దండి బాబు, మీరు వస్తే సరిపోతుంది అని చెప్పడం కూడా జరిగిందండి. కానీ మేము ఇచ్చే గిఫ్ట్ ఏంటనేది అతనికి తెలియదు కాబట్టి అది ఓపెన్ చేసి చూడాలి, చూస్తే కనుక తెలుస్తుంది అనే ఉద్దేశంతో అతని పెయింటింగ్ చేసి ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే అతని చేత ఈ గిఫ్ట్ అనేది ఓపెన్ చేసి అతని చేతుల మీదుగా ఉన్నటువంటి ఆ గిఫ్ట్ ఏంటనేది చూసి సర్ప్రైజ్ అనేది ఎలా ఉంటుంది, అతన్ని స్పందన అనేది ఎలా ఉంటుందని చూడాలనే ఉద్దేశంతో అతని చేత ఓపెన్ చేస్తున్నమాట. అంటే ఫస్ట్ చూపించిన వీడియోనండి ఇది. అయితే లాస్ట్ ఏం జరిగిందనే వీడియో తెలియదు కాబట్టి మిగతా వాళ్ళందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియోని చూపిస్తున్నమాట. చూడండి ఇక్కడ కనిపిస్తుంది. ఇలా ఈ వీడియోని జాగ్రత్తగా తీసామండి. చూడండి ఇక్కడ కనిపిస్తున్న గిఫ్ట్ అనేది చూసారన్నమాట. ఈ పెయింటింగ్ అనేది ఎలా చేసాం ఏంటనేది చూడడం జరిగిందండి. చూస్తున్నారా? అంటే చాలామంది ఇస్తామని చెప్తుంటారు, అలా చెప్పకుండా ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ పెయింటింగ్ చేసి ఇవ్వడం జరిగిందండి. అయితే ఈ పెయింటింగ్ చూసిన తర్వాత మా గురువు గారు రాసిన లెటర్స్ గురించి చెప్పడం కానీ నేను వేసిన బొమ్మ గురించి చూడడం కానీ చాలా మెచ్చుకోవడం జరిగిందండి. ఈ పెయింటింగ్ అనేది అతనికి బాగా నచ్చింది అనుకుంటున్నామండి. కారణం ఏంటంటే అతను మాటల్లోనే అర్థమైంది మాకు. ఎందుకంటే మేము ఏదైనా అతని దగ్గరికి వెళ్ళేటప్పుడు మామూలుగా వెళ్ళకూడదు, అతను సర్ప్రైజ్ చేయాలి. ఇటువంటి పెయింటింగ్స్ ఇచ్చి సర్ప్రైజ్ చేయడం ద్వారా అతని యొక్క స్పందన అనేది ఎలా ఉంటుంది అనే విషయం కూడా తెలుస్తుందనే ఉద్దేశంతో వెళ్ళామన్నమాట. చూస్తున్నారండి? అలాగే ఇక్కడ ఉండే మ్యాటర్ కూడా అతను చూసుకున్నారండి. ఎందుకంటే మేము కొన్ని విషయాల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఆ విషయాలని ఎలా ఉంటే బాగుంటుంది అనే విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ నీట్గా చేసామండి. అంటే ఇందాక మ్యాటర్ చదివాను కదండి, ఆ మ్యాటర్ అనేది ఎలా ఉంది ఏంటనే విషయాన్ని అతను చదవడం కూడా జరిగిందండి. చూస్తున్నారండి? ఇటువంటి చాలామంది గిఫ్ట్లు అనేవి చాలామందికి ఇద్దామనుకుంటారండి. అంటే మ్యారేజెస్ కానీ లేకపోతే ఫంక్షన్స్ కానీ బర్త్డేస్ కానీ లేకపోతే ఇలా రకరకాల పదవి విరామం కానీ లేకపోతే కొంతమంది టీచర్స్ కానీ ఇవ్వడం జరుగుతుందండి. అటువంటి గిఫ్ట్లు అనేవి ఇవ్వడానికి ఒక ఉదాహరణగా ఉంటుందనే ఉద్దేశంతో హర్ష శ్రీరామ్ గారి యొక్క అభిమానాన్ని చూపించాలి, అతని మీద ఉన్న అభిమానాన్ని చూపించాలనే ఉద్దేశంతో నేను ఈ పెయింటింగ్ చేసి మా మిత్రులందరినీ తీసుకుని వెళ్ళడం జరిగిందండి. అయితే ఈ పెయింటింగ్ ఇవ్వడానికి కూడా రీజన్ ఏంటంటే కనుక ఇటువంటి వర్క్లు అనేవి చాలామందికి పరిచయం చేయాలి. అలాంటి పరిచయం చేయడమే కాకుండా ఇక్కడ ఉండేటువంటి విషయం అనేది కరెక్ట్గా ఉండాలనే ఉద్దేశంతో అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీసి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా పెడుతున్నానండి. అది కూడా చెప్పడం జరిగిందండి, కంపల్సరీ పెట్టమని చెప్పారండి. అయితే యూట్యూబ్లో సజెషన్స్ ఇస్తున్నటువంటి మన బ్రదర్ హర్ష శ్రీరామ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే ఈ వీడియో తీస్తున్నటువంటి మిత్రుడు అయినటువంటి బాలు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. చూడండి వాళ్ళ అబ్బాయి హర్ష శ్రీరామ్ అంటే మన
యూట్యూబ్ స్టార్ యొక్క వాళ్ళ అబ్బాయేనండి. చూస్తున్నారా, అతను కూడా ఆ అబ్బాయి కూడా చూసి ఆనందంగా చూడడం కూడా జరిగిందన్నమాట. చూస్తున్నారండి, ఆ పెయింటింగ్ చూడడం కానీ అటువంటి అద్భుతమైనటువంటి సంఘటన మేము చూడడం జరిగిందన్నమాట. చూస్తున్నారండి, ఇటువంటి అద్భుతమైనటువంటి సందర్భాన్ని అద్భుతంగా చిత్రించినటువంటి మన బాలు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. చూస్తున్నారండి, ఇటువంటి వీడియోస్ అనేవి మీరు చూడడమే కాదు, ఇటువంటి వీడియో ద్వారా అద్భుతమైన వర్క్లను నేర్చుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో తీసి మీ ముందుకు తీసుకొస్తున్నామట. ఇటువంటి వర్క్స్ కావాలన్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇటువంటి వర్క్ అనేవి మేము చేస్తూ ఉంటామన్నమాట. ఆర్డర్ మీద కూడా చేస్తూ ఉంటామండి. ఇటువంటి వర్క్ చేయడం అందరికీ మనకు నచ్చినటువంటి అభిమానికి ఇవ్వడం కూడా మనకి అదృష్టంగా చెప్పవచ్చు అన్నమాట. ఈ అవకాశం ఇచ్చినటువంటి హర్ష శ్రీరామ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఈ వీడియో కూడా అతనికి అంకితం ఇస్తున్నామండి. కారణం ఏంటంటే అతను ఫోటో వేసాం కాబట్టి ఈ వీడియో అతనికి అంకితం ఇస్తున్నామన్నమాట. ఈ వీడియో చూస్తున్న మిత్రులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలండి. ఎందుకంటే ఈ వీడియో ఇంతవరకు రావడానికి కూడా కారణం మీరేనండి. అటువంటి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇట్లు మీ YBS ఆర్ట్స్. థ్యాంక్ యూ సో మచ్.